నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టాదశోऽధ్యాయः. మోక్షసన్యాసయోగः. అర్జున ఉవాచ. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం. త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. అర్జునుడు పలికెను, ఓ మహాబాహు, అంతర్యామి వాసుదేవ, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేరువేరుగా తెలుసుకొనకూడదను. శ్రీ భగవాన్ ఉవాచ. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవానుడు పలికెను, కామ్యకర్మల త్యాగముని సన్యాసమని కొందరు పండితులు తలంతురు. కానీ విచక్షణాశీరురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందరు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః. యజ్ఞదాన తపఃకర్మ న త్యాజ్యమితి చాపరే. కొందరు విద్వాంసులు కర్మలన్నీను దోషయుక్తములే కావున వాటిని త్యజింపవలనని అందురు. కానీ యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందరు. నిక్షయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా. త్యాగో హి పురుష వ్యాఘ్ర వివిధః సంప్రకీర్తతః. ఓ పురుషశ్రేష్ఠ అర్జున, సన్యాసము త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిక్షేమను విను. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా చెప్పబడినది. యజ్ఞదాన తపఃకర్మణ త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపస్సైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞదాన తపస్సులు అని ఈ 3 కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమునర్చును. థ్యాంక్ యూ.